వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ఫుల్. ఇది మరో సైబర్ ట్రాప్. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మీకు ఆ మెసేజ్ వచ్చిందా? సైబర్ నేరగాళ్లు తమ పందాను మార్చుకున్నారు. తెలియని నెంబర్ల నుంచి మెసేజ్లు వస్తే జనాలు తమ వలలో పడి లింకులు క్లిక్ చేయట్లేదని పలు వాట్సాప్ గ్రూపులోని ఏదో ఓ నెంబర్ నుంచి మెసేజ్లు పెట్టి ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. అందులోనూ కేవలం ఎస్బీఐ వినియోగదారులనే టార్గెట్ చేసుకుని రివార్డ్స్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలామంది వినియోగదారులు మోసపోగా అప్రమత్తమైన పోలీసులు మరియు బ్యాంక్ అధికారులు తమ వినియోగదారులకు అలర్ట్ జారీ చేశారు. మీ ఎస్బీఐ రివార్డు సంథింగ్ అమౌంట్ వేసి యాక్టివేట్ అయ్యింది, అది ఈరోజే ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి, తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ తెలిసిన నెంబర్ నుంచి మనకి ఓ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్తో పాటు ఎస్బీఐ యోనో పేరు ఓ లింకును కూడా వారు పంపిస్తారు. అయితే దాన్ని నమ్మి కనుక మనం క్లిక్ చేసినట్లయితే క్షణాల్లోనే సదరు వినియోగదారుని ఖాతాలో డబ్బులన్నీ మాయమైపోతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే జైనూరు మండలం శివనూరుకు చెందిన ఓ యువ రైతుకు కూడా తమ గ్రామం పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్లో ఎస్బీఐ రివార్డ్స్ లింకు రావడంతో నిజమని నమ్మి క్లిక్ చేశాడు. దీంతో అతని ఖాతా నుంచి క్షణాల్లోనే 50,000 రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో షాక్ అవ్వటం అతని వంతైంది. ఇదే విషయాన్ని వెంటనే పోలీసులకు, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్కు ఫిర్యాదు చేశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ పేరిట వాట్సాప్ గ్రూపులో లింకులు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలిసిన నెంబర్ నుంచే వస్తుండడంతో చాలామంది నిజమని నమ్ముతున్నారు. దీంతో సులువుగా నమ్మి మోసపోతున్నారు. దీంతో ఎస్బీఐ రివార్డ్స్ పేరిట వస్తున్న సందేశాలు తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చినా సరే వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి లింకులతో మెసేజ్లు వస్తే అసలు ఓపెన్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగానైతే ఎస్బీఐ యోనో పేరిట రివార్డ్స్ పేరిట అయితే వచ్చేటువంటి ఆ మెసేజ్ అయితే క్లిక్ చేయవద్దని బ్యాంక్ అధికారులు మరియు పోలీసులు అయితే సూచిస్తున్నారు మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.